అయ్యప్ప స్వామి పూజలు అంటే చాలా ఘనంగా చేస్తుంటారు. కొంతమంది ఇంట్లోనే పూజలు చేస్తుంటారు. ఇక్కడ హైదరాబాద్లో అయ్యప్ప పూజలు ఘనంగా జరిగే పూజలు అంటే 4-5 పూజలు ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా బోయింపల్లి మార్కెట్లో సుమారు 5,000 మంది ఏదైతే శబరిమలలో పడిముంగట ఒక 4-5 మంది స్వాములు కూర్చొని పూజ చేస్తుంటారో అదేవిధంగా బోయింపల్లి మార్కెట్లో 22వ తారీఖు డిసెంబర్ అనేది చాలా ప్రత్యేకత. 22వ తారీఖు డిసెంబర్న బోయింపల్లి మార్కెట్లో ఒక జాతరలాగా శబరిమలలో జరిగే జాతరలాగా ఇక్కడ జరుగుతుంది. దీని విశేషాలను మనకు తెలియజేయడానికి ఇక్కడ గురుస్వామి రాము గురుస్వామి గారు మనతో ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. గురుస్వామి గారు నమస్కారం. గురుస్వామి గారు 22వ తారీఖు జరిగే బోయింపల్లిలో అయ్యప్ప స్వామి పూజ దీని విశేషాలు ఏంటండి? విశేషాలు వెళ్ళింది స్వామి శరణమయ్యప్ప. గత 30 సంవత్సరాలుగా గత 1991లో మాలాధారణ ఫస్ట్ టైం చేసుకొని మార్కెట్ అక్కడ ఉండే పాత మార్కెట్లో అక్కడి నుండి ఇక్కడికి షిఫ్ట్ అయింది స్వామి. ఒక 6 మొదలైన ఈ సన్నిధానం ఈరోజు 60 మంది వరకు వెళ్ళింది స్వామి. 60 నుంచి 100 మంది వరకు ఉన్నారు. ఈ 22 డేట్ అంటే మాకు అప్పుడు అనుకోకుండా స్వామివారు అదే డేట్లో మేము ఫిక్స్ చేసుకున్నాం. ఒకసారి అదే కంటిన్యూగా అవుతుంది. అందులో మా లక్ ఏంటంటే అక్కడి నుండి మార్కెట్ ఇక్కడికి షిఫ్ట్ అయింది. అది మార్కెట్ బర్త్డేగా మేము భావించుకొని మార్కెట్కి ఇక్కడికి షిఫ్ట్ అయిందని చెప్పి కూడా అదేవిధంగా మేము ఎవ్రీ ఇయర్ ఈ డిసెంబర్ 22 నాడు సుమారు 4-5 వేల మందికి అన్నదానం ఉంటుంది. అయ్యప్ప స్వాములు మా యొక్క ఫ్యామిలీలు ఈ మార్కెట్లో వ్యాపారం చేసే కమిషన్ ఏజెంట్ల వారి సహకారంతో ఈ యొక్క ఇంత పెద్ద అయ్యప్ప పడి పూజ ఇంత ఘనంగా చేయడానికి కారణము అదే స్వామి. అంటే మామూలుగా ఒక పెళ్లి కార్యక్రమం లాగా జరిగే ఈ యొక్క దానికి మీకు సహకరించే దాతలు ఎవరున్నారండి? సహకరించే దాతలు స్వామి శరణమయ్యప్ప. ఫస్ట్ వచ్చేసి మా యొక్క బోయినపల్లి కమిషన్ ఏజెంట్ అసోసియేషన్ వారు ప్రతి ఒక్క సేటు పెద్ద సేటు నుండి చిన్నోళ్ళు వరకు ప్రతి ఒక్కరి వాళ్ళతోటి తోచిన సాయం మాకు చేస్తారు. అదేవిధంగా మేము కూడా మా యొక్క 60 మంది 70 మంది స్వాములం ఉంటాము. తల ఇంత మేము కూడా వేసుకుంటాము. ఇవి 2 కలుపుకొని మేము ఇలా పూజ చేస్తాం స్వామి. మాకు ప్రతి ఏడాది మాకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు శంకరన్న గారు వాళ్ళు గత అక్కడి నుండి వచ్చేవారు. అదేవిధంగా అలాగే కంటిన్యూ కొనసాగుతున్నాము. ఇక్కడ లోకల్ కార్పొరేటర్ ముద్దం నర్సింగ్ యాదవ్ ఉన్నారు, వారు వస్తారు. ఇక్కడ మార్కెట్ చైర్మన్ ఉన్నారు, వాళ్ళు వస్తారు. అంత ఇప్పుడు ముఖ్యంగా ఇలాంటి పూజలలో తీసుకుంటే స్వాములకి మెయిన్గా భిక్ష కార్యక్రమం అనేది ముఖ్యంగా అని భావిస్తుంటారు. అలాంటి స్వాములకి మీరు టైంకి ఇంతమంది స్వాములతో పూజ చేసే దాంట్లో మీ టైంకి స్వాములకి భిక్ష అనేది మధ్యాహ్నం భోజనం అనేది పెట్టడానికి వీలవుతుందంటారు? కంపల్సరీ వీలవుతుంది స్వామి. మా యొక్క స్వాములు ఏమంటే మేము ఒక 60 మంది మాలాగే మా దగ్గరికి వెళ్ళిపోయి కూడా వేరే సన్నిధానాలు పెట్టి వారు కూడా మాకు అయ్యో మార్కెట్లో స్వాములు మన సాముల పూజ ఉంది సహకరించాలి. అదే కాకుండా ఇందులో మార్కెట్ యార్డ్లో అమాలీలు ఉంటారు, DCM డ్రైవర్లు ఉంటారు, ఆటో యూనియన్లు ఉంటారు. వారి సహకారంతో మేము ఎంతమందికైనా కూడా మేము టైంకు సహకరించి భోజనం పెట్టగలుగుతున్నాం స్వామి. బోయింపల్లి మార్కెట్ రేపు 22వ తారీఖు డిసెంబర్ అనేది కొంచెం మార్కెట్లో అందరూ బంద్ చేసి పూజ దగ్గరే ఉంటారనుకోవచ్చు. కంపల్సరీ 101% స్వామి. వాళ్ళ వ్యాపారాలు తొందరగా చేసుకోవాలి. ఇవాళ మనది పూజ పొద్దున గణపతికి వెళ్ళాలి. మైకులు వాళ్ళకి ఆల్రెడీ 2-3 రోజుల నుంచే స్వామి ఎప్పుడు పూజ ఇంకా ఏం పనులు కాలేవు, టెంట్లు వేయలేరని మమ్మల్ని అడుగుతారు స్వామి మా యొక్క కమిషన్ ఏజెంట్లు. పూజకు వచ్చే భక్తులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పూజకు వచ్చే భక్తులకు చల్లంగా ఉండాలి. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇలాగే సహకరిస్తే మేము ఇంకా ఎంతో ఘనంగా ముందుకు స్వాములకు సేవ చేయాలనుకుంటున్నాం స్వామి. ఓకే స్వామి చెప్పండి, ఇప్పుడు మామూలుగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు అనేది ఒకరోజు ముందు నుంచే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. రేపు జరగబోయే పూజా విశేషాలు ఏంటండి? రేపు జరిగే పూజా విశేషాలు ఉదయం 5:30 మహాగణపతి హోమం జరుగుతుంది స్వామి. గణపతి హోమానికి రైతులు, కమిషన్ ఏజెంట్లు, వ్యాపారస్తులు, ఆటో డ్రైవర్లు, DCM డ్రైవర్లు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని మహా జయప్రదం చేయగలరని మేము ముందు నుంచి వారికి విన్నవించుకుంటాము. అదేవిధంగా వారు అలాగే వారు మా కార్యక్రమానికి ముందుగా ఉత్సాహంగా పాల్గొంటారు. అంటే మామూలుగా ఇలాంటి పూజలలో కొంచెం మహిమ కూడా ఉందనేసి అంటారు కదా, అలాంటిది ఈ పూజ చేసినప్పుడు ఇక్కడ ఉన్నవారికి జరిగిన మహిమలు చూపించే మహిమలు ఏంటండి? అయ్యప్ప స్వామి మహిమలు ఎన్నో రకాలు ఉన్నాయి స్వామి. మాట రాని వారికి మూగవారికి మాట వస్తుంది, కంటి చూపు లేని వారికి కంటి చూపు వస్తుంది, వాళ్ళ భవిష్యత్తు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది, వాళ్ళ బంగారు భవిష్యత్తు దిద్దుకోనికి ఇది చాలా అనువైన మార్గంగా స్వాములు భావిస్తుంటారు స్వామి. అంటే మామూలుగా అయ్యప్ప అన్నదాన ప్రభు అంటారు కదా, అంటే అన్నదాన ప్రభు అంటే ఒక రైతునే అన్నదాన ప్రభు అని కూడా మనం మామూలుగా అంటూ ఉంటాం. అలాంటి రైతు ఒక ఉండే ప్లేస్లో ఈ యొక్క పూజ చేస్తున్నారు. దీనికి రైతుల నుంచి ఎలాంటి స్పందన ఉందండి? రైతులు కూడా పూర్తిగా సహకరిస్తుంటారు. వారు వారి పంటలలో పండిన ధాన్యాన్ని పంట కూరగాయలని మాకు అన్నదానానికి ఇచ్చి వారి పేరు ప్రఖ్యాతలు చాటుకుంటారు సార్. మామూలుగా ఇక్కడ వచ్చే భక్తులు అంటే ఏమేమి విశేషంగా సత్యనారాయణ స్వామి వ్రతంకి వెళ్తే కొబ్బరికాయ తీసుకొని వెళ్తుంటారు, అలాంటి ఈ పూజకు వచ్చే భక్తులు ఏమేమి తీసుకురావాలని మీరు వాళ్ళని కోరుకుంటున్నారు? అదే మా అయ్యప్ప పూజ కూడా కొబ్బరికాయలు, పూలు, పండ్లు, వారు మొదలైన పూజా సామాగ్రి
వారి భక్తితో ఇచ్చి చాటుకుంటుంటాం స్వామి. సుమారుగా ఎంత ఖర్చు వస్తుందండి ఈ పూజ ఇంత ఘనంగా చేయడానికి? 10 నుంచి 15 లక్షలు వస్తుంటాయి. ఓకే, ఇంత పెద్ద పూజ చేసే బదులు ఒక అన్నదాన కార్యక్రమం పెడితే వాళ్ళ స్వాములు డైలీ కూడా తినే అవకాశం ఉందని చాలా మంది అంటుంటారు కదా. ఒకటే రోజు అన్ని లక్షలు ఖర్చు పెట్టడం అవసరాన్ని కొంతమంది అంటుంటారు, దానికి ఏమంటారు వాళ్ళు? ఇది ఉత్సాహంగా చెప్పుకోనికి అయ్యప్ప పూజ అంగరంగ బాగా చేసి భక్తుల భక్తి చాటుకొని ఈ స్వామి పూజలు కూడా ఇలా చేస్తుంటారని వాళ్ళు భావిస్తుంటారు. అంటే మామూలుగా ఇంత పెద్ద పూజలు చేసినప్పుడు టైం మెయింటైన్ చేయాలనేసి చాలా మంది ఉంటుంటారు, అలాంటి విశేషం ఇక్కడ కూడా ఏమైనా ఉంటుందండి? మేము 3-4 రోజుల నుంచి ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి మాకు టైం మెయింటైన్ చాలా సులువుగా జరుగుతుంటుంది స్వామి. ఓకే స్వామి, ఇంతమంది పూజకి వచ్చే స్వాములు ఉంటారు, వాళ్ళందరూ కూడా క్రమశిక్షణతో ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొంటారు అనుకోవచ్చా? పాల్గొంటారు స్వామి. ఇంకోటంటే మా దగ్గర అయ్యప్ప మాలాధారణ అంటే ఉన్నవాళ్ళు లేనివారు అందరు సమానత్వం అన్న విధంగా మా బోయినపల్లి మార్కెట్లో మంచి మంచి సేట్లు పెద్దవాళ్ళు ధనవంతులు కూడా ఉన్నారు, గరీబ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకోటి రైతులు కూడా చాలామంది వస్తారు, ఆటో డ్రైవర్లు కూడా సమానత్వంగా మాతోని, డీసీఎం డ్రైవర్లు కానీ ప్రతి ఒక్కరు ఇలా గొప్ప తేడా భేదా లేకుండా మేము మాల వేసుకొని గత 91 సంవత్సరంలో మా గురుస్వామి మాలాధారణ చేసిండు. తర్వాత 2001, 2002 నుంచి మేము వేస్తున్నాము. ఇప్పుడు దగ్గర 30 సంవత్సరాల నుంచి ఈ సన్నిధానం కొనసాగుతుంది. ఇంకోటి అంటే రైతులు బాగుండాలి, ప్రతి ఒక్క దళారులు బాగుండాలి, మా అభివృద్ధి కావాలి, ప్రజలు బాగుండాలని ఈడ గణపతి హోమాలు పూజా కార్యక్రమం పెద్ద ఎత్తున సుమారు 5,000 నుండి 8,000 చిల్లర మంది జనాభా ఇక్కడికి వస్తుంటారు. అన్నదాన కార్యక్రమం బడి పూజ ఘనంగా జరుపుతాము. ఇంకోటి దీనికి ఇంత పెద్ద ఎత్తున వస్తుండే కూడా మేము 3 రోజులు మేము ప్రిపేర్ అవుతుంటాము, అన్నీ చేస్తుంటాము. దీనికి సహకారంగా డీసీఎం డ్రైవర్లు కొంతమంది, అమాలీలు కొంతమంది, సేట్లు కొంతమంది అందరూ సహకరిస్తారు. అందరూ వడ్డీయడము ప్రతి ఒక్క పనిలో కానీ ఉత్సాహంగా పనిచేస్తారు. మళ్ళీ ఇంకోటి అయ్యప్ప ఊరేగింపు కానీ, ఇంకోటి పల్లకి సేవలు, ఇదొకటి చాలా అద్భుతంగా ఇక్కడ మా చిన్న గురుస్వామి జియాగూడ చిన్న గురుస్వామి ద్వారా అభిషేకాలు ఊరేగింపులు చాలా బాగా అద్భుతంగా జరుపుతుంటాం సార్. ఎన్నో సంవత్సరాల నుంచి ఇది మొదలు పెట్టారు, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మీరు ఈ పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేసి? 91-92లో సుమారు 92లో గురుస్వామి సికింద్రాబాద్ 3వ మార్కెట్లో స్టార్ట్ చేసిండు. ఇక్కడ అదే డేట్ అదే కంటిన్యూగా ఇక్కడ నుంచి ఇక్కడ 21 సంవత్సరం జరుగుతుంది. స్వామి ఇన్ని సంవత్సరాల నుంచి ఒక మహాపడి పూజ జరుపుతున్నారు, ప్రతి సంవత్సరం కూడా డోనర్స్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఒక బటన్ లాగా భావిస్తున్నారా, ఇది ఒక పుణ్య కార్యక్రమం మేము చందా ఇవ్వాలనేసి భావిస్తున్నారు? పుణ్యకార్యం లెక్కనే భావిస్తారు స్వామి ఓలైనా. అంటే మామూలుగా ప్రతి సంవత్సరం కూడా ఒక చందాకి అనేసి అడిగిన వారిని అడిగినప్పుడు వాళ్ళు కొంచెం బటన్గా ఫీల్ అవుతారని చాలా మంది అంటుంటారు కదా. ఫీల్ ఏం కావాలి స్వామి, ఫీల్ అవ్వరు. కాకపోతే ఇప్పుడు 5,000 ఇచ్చిన వాళ్ళు ఇంకా 1000 కల్పిస్తారు స్వామి మళ్ళీ. ఎందుకంటే మేము ప్రతి ఏరో ఒకటే పోయేది. మన రైతులు సేట్లు అంతా మేము చేసేది ఇక్కడనే, ఉండేది ఇక్కడనే, మేము మాలేసుకునే వాళ్ళందరం ఇక్కడనే మార్కెట్లో. ఇప్పుడు జరగబోయే పూజా కార్యక్రమంలో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుందండి? మాది ఏముంటుంది స్వామి, సేవా కార్యక్రమం. అయ్యప్పని ఏముంటుంది, సేవ చేసడమే. స్వామి చెప్పండి, మామూలుగా ఇంత పెద్ద కార్యక్రమానికి మీ చుట్టాల బంధువులు అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుందా, లేకపోతే ఓన్లీ మీ సన్నిధానం వరకు? చుట్టాలు బంధువులు అందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది. అంటే మామూలుగా ఈ పూజా కార్యక్రమం ఇది ఒకటి ఫైనల్ ఇంకా మళ్ళీ తర్వాత మీ ఇంట్లో కూడా పూజ జరుపుకోవడం జరుగుతుందండి? చేసుకుంటాం స్వామి. ఈ పూజ అయిపోయాక మేము కూడా మా స్వాములు కూడా అందరూ పూజలు చేసుకుంటాము. ఒక్కొక్కసారి ఇంటి దగ్గర చేసుకుంటాం, బయట చేస్తారు. ఇక్కడికి వచ్చే స్వాములకి, మీ తరఫు నుంచి వచ్చే స్వాములకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అందరూ బాగుండాలని అనుకుంటాం స్వామి. ఇది ఒక ముఖ్య లక్ష్యంగా చేసే పూజ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఆ లక్ష్యాలన్నీ నెరవేరినాయి అనుకుంటున్నారా మీరు? నెరవేరింది స్వామి, నెరవేరింది. మీరు మామూలుగా అయ్యప్ప మాల వేసుకొని పూజ చేసుకుంటే వాళ్ళు కోరిన కోరికలు తీరుతాయి అనేసి చాలా మంది కూడా ఇలాంటి పూజలు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు కదా, మీకు జరిగిన అనుభవాలు ఏంటండి? చాలామందికి నెరవేరినాయి స్వామి, నాకు కూడా నెరవేరినాయి. నేను కూడా 1997 నుంచి మాలాధారణ వేసుకుంటున్నాను. అయ్యప్ప స్వామి మా వెన్నంటే ఉంటున్నాడు. మేము గత 10-15 సంవత్సరాల నుంచి మా మణికంఠ భక్త బృందం నుంచి పాదయాత్ర కూడా వెళుతున్నాము. మీరు ఆదర్శంగా ఎంతమంది స్వాములకు ఉన్నారు? మీతోటి ఉన్న స్వాములందరూ కూడా మీ బాటలో నడుస్తున్నారు అనుకోవచ్చు? ఉన్నారు స్వామి, చాలామంది ఉన్నారు స్వామి, దాదాపు ఒక 15-20 మంది అందరు. అంత దాదాపు మామూలుగా ఇంత పెద్ద పూజ మీది ఒక టీం కూడా చాలా పెద్దగా ఉంది కదా, దీంట్లో పని వాళ్ళని ఎక్కువ చూస్తారా, మీ సేవ వాళ్ళు ఎక్కువ వచ్చి ఈ యొక్క పని కార్యక్రమాలు, వంట కార్యక్రమాలు దాంట్లో పాల్గొంటారు? అందరం సమానంగా అందరం సేవ చేస్తాం స్వామి. మేము కూడా ఉన్నాము, 60 మంది స్వాములం ఉన్నాము. మాకు చేతనైన కాడ మేము చేస్తాం, ఇంకా వేరే బయట వాళ్ళు వచ్చి కూడా సేవలో పాల్గొంటారు. ఈ యొక్క కార్యక్రమాలు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు అంటే మీ జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఇదే విధంగా చేస్తారు అనుకోవచ్చు ఈ పూజలు? కంపల్సరీ స్వామి. మేమైతే ఏదైతే చేస్తున్నామో ఇప్పుడు ఎవరైతే కన్యాస్వాములు ఉత్సాహంగా నెక్స్ట్ కత్తి స్వాములు అవుతారో, గురుస్వామి పోయిన ఏడాది చాలా బాగుంది పూజ, ఇంకా ఈ ఏడాది ఇంకా ఉత్సాహంగా చేద్దాం గురుస్వామి, నేనేం పని చేయాలి, ఇంకేమన్నా నాకేమన్నా పని ఉంటే చెప్పాలి స్వామి అని ముందుకు వస్తున్నారు స్వామి. అలాగే దాతలు కూడా స్వామి అయ్యా లాస్ట్ ఇయర్ మేము పూజ చేసినాం కాసేటు, పర్లేదు స్వామి, ఫుడ్ కానీ ఏది కానీ ఎవరికి ఎలాంటి లోటు లేకుండా
వాళ్ళు కూడా మాకు చాలా సహకరించి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ పూజలు చేస్తున్నారు కదా, ఏ సంవత్సరం మీకు గ్రాండ్గా అనిపించింది, ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? అలా ఏం లేదు స్వామి, ఏ ఇయర్కు ఆ ఇయర్, ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం గ్రాండ్గానే ఉంది స్వామి. స్వామి పూజ ఎప్పుడైనా చాలా బాగా అవుతుంది. అన్నదాన కార్యక్రమం కానీ, పూజా కార్యక్రమం కానీ, భజన కానీ, ఈ యొక్క యార్డ్లో ప్రతి ఒక్కటి చాలా బ్రహ్మాండంగా. ఈ బోయింపల్లి మార్కెట్లో ఓన్లీ అయ్యప్ప స్వామి పూజ కాకుండా ఇంకేం కార్యక్రమాలు జరుగుతుంటాయండి? బోనాల జాతర, గణపతి ఉత్సవాలు కానీ, బోనాలు కానీ, గణపతి ఉత్సవాలు కానీ, ఇలాంటివి చాలా జరుగుతాయి స్వామి. ఓకే, నెక్స్ట్ ఇయర్ 2024 22వ తారీఖు డిసెంబర్ 2024 తారీఖు ఏ విధంగా పూజ నిర్వహించాలనుకుంటున్నాం మీరు నెక్స్ట్ ఇయర్? స్వామి దయ స్వామి, స్వామివారి సహకారంతో అయ్యప్ప స్వామి ఎలా మమ్మల్ని సేవకు ఉపయోగించుకుంటే మేము అలా ముందుండి సేవ చేయగలుగుతాం. కానీ మేము ఇప్పుడే ఏం చెప్పలేము కాదు స్వామి. చివరిగా చెప్పండి, మీకు ఎవరైతే ఈ యొక్క పూజకి సహకరిస్తున్నారో దాతల వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ అయ్యప్ప స్వామి వాళ్లకు కరుణా కటాక్షం ఉండి వాళ్ళు దినదినంలో ఇంకా అభివృద్ధి ఎంతో ముందుకు సహకరించాలి. మాకు ప్రతి ఏడాది మాకు వెళ్ళగానే స్వామి చెప్పండి పూజ టైం వచ్చేసిందా అని చెప్పి మాకు ఎంతో సహకరించి వాళ్ళు మా ఎన్నంటే ఉండి స్వామి ఏం చేస్తారు, ఏం పనులు అవుతున్నాయి, ఇలా ప్రతి ఒక 2-3 సేట్లు అయితే మాలాగా మెంబర్ లాగానే ఉంటారు, మాతోటి ఉంటారు. స్వామి టెంట్ పడిందా ఏంటి, భోజనాలు ఏంది, ఏం చేస్తారు, ఏం కర్రీలు చేస్తారు అడిగి మాతోటి ఎంబడే ఉండి మాకు ఎంతో సహకరిస్తారు స్వామి ఈ యొక్క కమిషన్ ఏజెంట్లు. స్వామి నువ్వు తిన్నావా ఈరోజు? చెప్పు, తిన్నా చెప్పు, తిన్నావా? చెప్పు, తిన్నావా? ఏం తిన్నావు? చెప్పు. స్వామి బోయింపల్లి మార్కెట్లో ఈ యొక్క పూజలు జరుగుతున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నారు? ఈ కార్యక్రమానికి మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం స్వామి. ఎందుకంటే మాకు రామ్ గురుస్వామికి ఉన్న పరిచయము, మేము చిన్న పిల్లలం. ఆయన ముంగట ఆయన అప్పట్లోనే సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఆయన గురుస్వామి, ఆయనతో పాటు ఆయన స్నేహితుడు చెట్కూరు రాజన్న అని చెప్పి ఆయన రామన్న ఫస్టు, దాని తర్వాత లింగమన్న, రవి గురుస్వామి, ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే సంపత్ కానీ, అద్దాల్సీన్ కానీ, డిబిఆర్ మల్లేష్ అన్న, ఐలి చాలామంది ఉన్నారు గురుస్వాములు. వీళ్ళు రామ్ గురుస్వామి, చెట్కూరు రాజన్న, లింగమన్న, రవి గురుస్వాములు, వీళ్ళు అందరికీ పెద్ద స్వామి ఇక్కడ మార్కెట్లో. మామూలుగా ఏ పూజ చేస్తా కానీ చాలా బ్రహ్మాండంగా చేస్తారనేసి అంటారు, కానీ దాంట్లో లోతుపాట్లు ఎవరు చెప్పారు? ఈ పూజలో మెయిన్గా లోతుపాట్లు ఏం చూస్తారు మీరు? అవి సరిదిద్దుకోవడానికి ఏమైనా కరెక్షన్స్ వాళ్ళకి చెప్పారా? స్వామి లోతుపాట్లు అనేది ఏముండదు స్వామి. పూజ అయ్యప్ప ఏ విధానంగా చేయించుకుంటే ఆ విధానంగా, అసలు ఎవరు కని విని ఎరగని రీతిలో వీళ్ళు ఏదో చిన్నగా అయ్యప్ప స్వామి పడి పూజ మనం రంగరంగ వైభవంగా అతి ఘనంగా చేద్దామనుకున్న ఉద్దేశం వాళ్ళది. కానీ ఆయన ఇంకా చాలా బాగా చేయించుకుంటుండు. ప్రతి సంవత్సరము ఎదుగుదలనే ఉంది, కానీ ఎక్కడ మాత్రం ఒదిగేది లేదు. దీంతో పాటు ఈ మార్కెట్ యార్డ్లో ఈ సేట్లు అందరూ కమిషన్ ఏజెంట్లు కానీ అందరూ వీళ్ళకు ఎన్నో సహాయ సహకారాలు చేయబట్టి వీళ్ళకి ఎన్నో ఏళ్ళు వస్తుంది. ఇప్పుడు ఈ మార్కెట్ ఏర్పాటు పడి 22 ఏళ్ళు స్వామి శరణం. అందరూ కూడా వీళ్ళకు వెన్నంటే ఉండి అన్ని సహాయ సహకారాలు చేస్తున్నారు. ఏం తక్కువ ఉన్నా కానీ అందరు కలిసి కోఆర్డినేట్ చేసుకొని అందరూ మనమంతా ఒకటి అన్న భావన ఈ మార్కెట్ మణికంఠ భక్త సమాజంలో ఉంది. స్వామి శరణం. మీరు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు కదా, ఇలాంటి సేవా కార్యక్రమాలు హైదరాబాద్లో ఎన్ని చూస్తుంటారు? దాంట్లో ది బెస్ట్ అంటే ఏం చెప్తారు? స్వామి నా కష్టం ఏందో, నా కష్టానికి నాకు ఎంత డబ్బులు వెలగట్టిస్తారో అది నాకే తెలుసు స్వామిది ఆయనకు 500 వస్తుండొచ్చు, ఆయనకు 1000 రూపాయలు వస్తాయి, ఆయనకు 1500. ఎవరింటికి సరిపోయేంత వాళ్ళు దాంట్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు స్వామి. ఎప్పుడు కానీ అయ్యప్ప స్వామి దాంట్లో వెలగట్లేం స్వామి. ఏ దానికైనా అందరూ చాలా మంచిగా చేయాలనుకుంటూ చేసిన దాంట్లోనే అందరూ తృప్తి పడతారు స్వామి. అదే సంతోషం స్వామి. ఇప్పుడు మీరు ఒకరోజు ముందే వచ్చి పూజా కార్యక్రమం దగ్గర ఉంటున్నారు కదా, దాని విశేషాలు ఏంటండి? అంటే మాకు చిన్నప్పటి నుండి ఇక్కడ ఉన్న వాళ్ళందరితో మాకు చిన్నప్పటి నుండి స్నేహం స్వామి. ఒక రిలేషన్ లాగా, ఒక అన్న, ఒక బావ, ఒక అన్న, ఇట్లా అందరం కలిసి ఎప్పుడు కానీ మామ అని కలిసిమెలిసి ఎప్పుడు కానీ మాట్లాడుకుంటాం. యథావిధంగా సివిల్లో కానీ మేము అప్పటి నుంచి కలిసిమెలిసి ఉంటాం. ఎందుకంటే మేము మమ్మల్ని ఎత్తుకొని పెంచిన గురుస్వామి రామ్ గురుస్వామి చాలా చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూస్తుండే ఆయన. ఓకే, జాదవ్ వెంకటేష్ యాదవ్ గురుస్వామి అంటే కూడా కొంచెం ఫేమస్ గురుస్వామి ఇక్కడ బోయింపల్లి ఏరియాలో. మీ సైడ్ నుంచి ఎంతమంది ఈ పూజకి హాజరు కాబోతున్నారండి? స్వామి నీ అని భేదం లేకుండా అందరు అయ్యప్ప స్వామి దీక్ష, అయ్యప్ప స్వామి పడి పూజ అంటే అందరూ చాలామంది ఇక్కడ బోయినపల్లెం, సికింద్రాబాద్ అందరూ మన తెలిసిన రిలేషన్స్లో అందరూ ఇంటికి తాళం వేసుకొని పూజకు వస్తారు స్వామి. మన అనేది ఏముండదు స్వామి. పూజకు వచ్చే భక్తులే కాకుండా రోజు మాల వేసుకొని దీక్ష చేస్తున్న స్వాములు ముఖ్యంగా వాళ్ళకి ఈ యొక్క అన్నప్రసాదం అనేది ముఖ్యంగా చూస్తూ ఉంటారు. అన్నప్రసాదం అనేది ఏ విధంగా ఏ వెరైటీలు పెట్టి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేస్తారండి ఇక్కడ ఈ స్వాములు? చాలా వెరైటీస్ ఉంటాయి స్వామి, చెప్పనీకి ఉండదు.
ఎందుకంటే ఆయన చేపించుకున్న విధానం, అన్ని అరేంజ్మెంట్ చేసే విధానం అందరు కలిసి చేస్తారు. అన్నివి అందరికీ దొరుకుతుంది, ఏది వండినా అందరికీ దొరుకుతుంది. గురుస్వాములు ఇక్కడ ఉన్న మణికంఠ భక్త సమాజంలో ఉన్న స్వాములు అందరు కూడా మాకు దొరకలేదు, మాకు లేదని ఎవరు ఇబ్బంది పడరు. వాళ్ళకు తృప్తి ఏంటంటే పూజ చాలా రంగరంగ వైభవంగా ఈ మార్కెట్ సమాజంలో వాళ్ళ సేట్లు, కమిషన్ ఏజెంట్లు అందరు కలిసి అందరు ఏదో సహాయ సహకారాల వల్ల పూజ చాలా ఘనంగా జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా స్వాములు ఎవరైతే వస్తారో వాళ్ళు ఇట్లాంటి పెద్ద పూజలు అంటే భయపడే పరిస్థితి అనేది ఇప్పుడు ఉంది. చాలా లేట్ అవుతుంది, మనకు భిక్ష లేట్ అవుతుంది అనేసి అంటారు. అలాంటి భయపడే స్వాములకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? స్వామి పెద్ద పూజ అన్నప్పుడు ఒక పాట నువ్వు లేకుంటే ఆ సైట్ వచ్చిండు వీళ్ళు వచ్చిర్రు అని చెప్పి కమ్సే ఎక్కడైనా ఇబ్బంది అయితేనే ఉంటుంది. అట్లా కాకుండా ఈసారి మేము చాలా తొందరగా పడి ముట్టించేసి అందరికీ భోజనాలు ఏర్పాటు చేసేసి అందరికీ తొందరగా భోజనాలు పెడదామని చెప్పి అందరు కూడా కోఆర్డినేట్ చేసుకొని మాట్లాడుకున్న ఈరోజు అట్లా ఉన్న సార్ అరేంజ్మెంట్స్. ఈడ పూజ జరుగుతుంది కదా, ఈ పూజకి ఎన్ని రోజుల నుంచి మీరు సాఫ్ సఫాయి చేస్తున్నారు? మేమా ఇప్పటికి వారం అవుతుంది, తొందరగా చేస్తాం సార్ మేము. సంవత్సరం ఈ విధంగా ఉంటుంది కదా, ఈ సేవ చేస్తే మీకు ఏం కలిగిన లాభం ఏంటి? మస్తు లాభం కలుగుతుంది స్వామి. మీకు కలిగిన లాభంలో ఒకటి చెప్పండి, ఏం లాభం కలిగింది? మంచిగా అనిపించింది, చేసుకుంటాను. నేను ఒక మాల వేసుకుంటే స్వామి, సార్ వేసుకోలేదు. మీతో పాటు ఎంతమంది ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటుంటారు? ఇక్కడ 6 మంది దాకా ఉంటుంది. ఈ పని చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మామూలుగా మీరు డైలీ చేసే పని యాస్ట్రా పని ఉంటుంది, వాళ్ళు ఎంత మాకు ఖుషి అనిపిస్తుంది సార్. ఇట్లా ఈ పని చేస్తే సాముల గడ పని చేస్తే మాకు ఖుషి అనిపిస్తుంది. Thank you.
సుమారు 30 సంవత్సరాల నుంచి జరిగే ఈ యొక్క అయ్యప్ప స్వామి పూజ చాలా ఘనంగా నిర్వహిస్తుంది. దీనికి ముఖ్య కారణం దాతలు. ఇలాంటి దాతలు చాలామంది ఉన్నందుకే ఇలాంటి పూజలు జరుపుతున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి పూజలు ఇంకా ఘనంగా జరిపే అవకాశం ఉంది. మార్కెట్లో ఇక్కడ బోయింపల్లి మార్కెట్లో రైతే రాజు రారాజు అన్నప్పటికీ ఇక్కడ అది నిజంగా కూడా ఖచ్చితంగా ఈ రైతే రాజు రారాజు అనడానికి ఎలాంటి సందేహం లేదు. అన్నదాన ప్రభు అయ్యప్ప స్వామి ఒక రైతులాగా భావించిన ఈ యొక్క బోయింపల్లి మార్కెట్ ఒక సుమారు 8,000 మందికి రేపు అన్నదాన కార్యక్రమానికి వీళ్ళు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో బోయింపల్లి మార్కెట్లో ఇంకా ఘనమైన పూజలు కూడా చూడొచ్చు అనేసి వీరు మాటలు వింటున్నాం. కెమెరా పర్సన్ పవన్తో సంతోష్, S1 న్యూస్. మరిన్ని ముఖ్యమైన వార్తల కొరకు మా S1 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.